రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 గతంలో మనం చూసిన ఏదైతే టైటిల్ యాక్ట్ ఉన్నదో దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యం. అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒక 50% అదే కారణమని కూడా వస్తున్న ప్రచారం. వాళ్ళు డైరెక్ట్గానే మాట్లాడారు, దాన్ని ఏదో బూచీలో చూపించారు, అసలు ఇది మాది కానే కాదు, ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని మేమేదో చెప్తే దాన్ని ఎలా చేశారని వాట్ ఎవర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఈ బిల్లు ఇదేంటి, పేదలకు ఉపయోగకరంగా ఉండేదా, ఎవరికి లాభం ఎవరికి నష్టం? అంటే ఇది ఖచ్చితంగా మీరు ఎందుకో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూని బాగానే గుర్తు చేశారు. తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా తప్పు, అది జగన్ గద్దె దింపడానికి కూడా ప్రధాన కారణమైంది. నేను చివరి రోజుల్లో ఎవరో వాళ్ళ మాజీ చీఫ్ సెక్రటరీ ఎవరో ఉంటే కూడా ఇది ఎక్కడిది అని కూడా నేను మాట్లాడాను. కానీ వాళ్ళు మటుకు మేమేదో ప్రజల కోసమే తెచ్చాము, మీ హక్కు మీకు కల్పించడానికని. మరి మాల భూమి మీద మీ బొమ్మ ఎందుకు దాని మీదకి వచ్చింది. టీడీపీ వాళ్ళు కూడా చివరి దశలో ఇది ఆఖరి అస్త్రం అని బ్రహ్మాస్త్రం వేస్తారు కదా ఆఖరిలో, ఆ పద్ధతిలో దాన్ని ఉపయోగించారు. కానీ ఫోకస్ అంతా కూడా ఫోటో పెట్టారు, మీ భూమి వాళ్ళు తీసుకుంటారు, ఈ పద్ధతిలో వెళ్ళింది. కానీ నిజానికి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడంలో ముఖ్యమైన ఉద్దేశం కార్పొరేట్లకు లేదా పెద్ద పెద్ద వాళ్లకు ఎవరికి హక్కు లేని భూములు అప్పగించటం. అంటే ఎవరి టైటిల్ లేని చాలా ల్యాండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక లెక్కలో తీసుకొస్తే మిగిలినవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అని భారీ ఎత్తున. ఇప్పుడు అందుకని ఈ ప్రభుత్వం ఏమో భూ దురాక్రమణ అరికడతాం చట్టం తీసుకొస్తా ఉన్నారు. వర్మ ఈ 40 ఏళ్ళు లేదా ఒక 50 ఏళ్లలో ఈ అంశం కబ్జా అనే పదం చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది 80లో. మొదటిసారి ముఖ్యమంత్రి అప్పటి నుంచి కబ్జా అనే పదం తెలుగులో స్థిరపడిపోయింది. అది తెలుగు పదం లాగే ఈ భూబకాసురులు కబ్జా ఇదంతా అందరూ దాని గురించి మాట్లాడారండి. అందరూ అనేక ఎన్నికల్లో గెలిచారు, ఓడిపోయారు దాని కారణంగా. కానీ ఇంతవరకు పలానా పెద్ద కార్పొరేటెడ్ భూమి ఇలా తీసుకున్నాడు లేదా పలానా కోటి భూస్వామి ఇలా తిన్నాడని ఎవరి మీద చర్య తీసుకున్న దాఖలాలు అయితే ఇంతవరకు ఏం లేవు. అందరూ దాంట్లో ఊరికి ఇదంతా మీరు తీసుకున్నారా, మాకు వచ్చిందా, లేకపోతే కాంట్రాక్టర్ మే వాడిని పెట్టానా మా వాడిని పెట్టానా, ఇదే తప్ప బలయ్యే వాళ్ళు ఎవరంటే పేదలు. అంటే నేను 10వ క్లాస్ అట్లాంటి చదువుతున్నప్పుడు చాలా నగరాల్లో ఊరి చివరిలో పాకలు వేసుకోవటము, అక్కడ కొన్నాళ్ళకు వాళ్ళకి పట్టాలు తెచ్చుకోవటం ఇటువంటివి జరుగుతుండేవి. కాంగ్రెస్లో కూడా ఇప్పుడు గుడిచెల వెంకటస్వామి అంటారు, జి వెంకటస్వామి ఆయన ఉదాహరణకు. ఆ పద్ధతిలో కొంచెం పేదలు అక్కడ ఇప్పుడు ఆ ప్రశ్నే లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందాక శాసన మండలిలో చెప్తున్నాడు, డంపింగ్ యార్డ్ పెడదామంటే కూడా ఇంత స్థలం లేని పల్లెలు చాలా ఉన్నాయని. ఎక్కడి పోయింది భూమి అంతా? అంటే ఇప్పుడు విశాఖపట్నంలోనే 3 వేశారు. కాబట్టి మేము దీన్ని అరికడతామని చెప్పినప్పుడు అందరూ సంతోషిస్తారు. కోనేరు రంగారావు కమిటీ వేశారు, కానీ ఎప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చిందండి ప్రభుత్వం. ఈ బిల్లులో ఇది తేవడానికేమో ఇది పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళని కాపాడడానికా, పేదవాళ్ళ నుంచి పెద్దవాళ్ళని కాపాడడానికా అని ఒక పెద్ద సందేహం కలుగుతుంది. దీంట్లో ఉన్న అంశాలు అలా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే పరిమాణం, ఎంత విస్తీర్ణం, ఎందుకు తీసుకున్నాడు, ఏం చేసి, అది కదా ముఖ్యమైనది. ఓ చిన్న గుడిసె వేసుకున్నవాడు, ఓ పెద్ద 5 స్టార్ హోటల్ కట్టుకున్నవాడు, ఇద్దరిని ఒకటే కాట కట్టలేము. చట్టం కూడా న్యాయం కూడా ఒకటి, న్యాయం ధర్మం ఒకటి ఉంటాయి. కానీ ఈ చట్టంలో తేడానే లేదు. ఈ చట్టంలో వీళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం సూచనల ప్రకారం అయితే పేదవాళ్ళకే ఎక్కువ శిక్ష పడేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఈ చట్టం దీని పేరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దాని నిషేధ చట్టం అని దీన్ని తీసుకొచ్చారు. భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024. ఇందులో సెక్షన్ D తీసుకోండి. భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొని నిర్మాణాలు చేపట్టుట, ఎవరైనా ప్రభుత్వ, దేవాలయ, వక్ఫ్, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంటే, ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి ఇందులో, వారికి 10 నుంచి 14 సంవత్సరాల జైలు శిక్ష, మార్కెట్ రేట్ ప్రకారంగా పరిహారం చెల్లించాలని పొందుపరిచారు. ఎవరైనా పెద్దలకు వచ్చేసరికి వేరే ఉంది. అంటే పెద్దలు ఆక్రమించినా ఒకటే, పేదలు ఆక్రమించినా ఒకటే. ఇది మొదటిది. రెండోది, ఎవరైనా కానీ భూమి ఆక్రమించకూడదు, ఆక్రమింపజేయకూడదు. ఓకే. అంటే మీరు ఇక్కడ మాకు కావాలి, మీరు గుడిసెలు వేసుకున్నారు, ఇప్పుడు తగ్గాయి కానీ బట్ పాకలు మీరు వేసుకున్నారు, వేయించడానికి వర్మ గారు ముందు నిలబడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అడిగి కమ్యూనిస్టులో ఉన్నారనుకో, వేయించడం కూడా నేరమే. వేయించడం కూడా నేరమే. వాళ్ళని ఖాళీ చేయించడం ఒకటే కుదరదు. ఇది సెక్షన్ 4(1) ప్రకారం. ఇంకోటి అండి, సెక్షన్ 5(4)లో ఏముందంటే పలుకుబడిన కలిగిన వాళ్ళు ఆక్రమించుకొని ఆ స్థలంలో నిర్మాణం చేపడితే అక్కడ పనిచేసే కార్మికులు కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చు.
ఓకే. కార్మికులు లేదా ఎవరైతే తాపీ మేస్త్రీలు నా స్థలం ఉందా పెద్దది అంటే నువ్వేదో వేరే ఊళ్ళో ఉండి ఫోన్ చేస్తే సార్ నేను వెళ్ళి ఇక్కడ కట్టిస్తూ ఉంటా. ఇప్పుడు మేము మీరు ఇక్కడ అందుబాటులో ఉంటారు, ఇక్కడ ఉండేవారు గ్రౌండ్ మీద నేను నా ముఠా మమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చు. ఇది 5(4) ప్రకారం చాలా దుర్మార్గమైంది. అంటే అది అసలు తెలియదు కదండి, వాళ్ళకేం తెలియదు. వాడు ఏమన్నా నేను ఇప్పుడు పనికి వచ్చే ప్రతి కార్మికుడు లేదా తాపీ మేస్త్రి నాకు రిజిస్టర్ అయిందో లేదో చూపించు, ఇది నీదో కాదో చూపించు అని ఎలా అడుగుతాడు? అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నిలబడతారు వరుసగా, పని కావాలని ఎవరు వస్తే వాళ్ళు జరిగిపోతారు. మీ ఇంట్లో అంటే మీ ఇంటికి వస్తారు, కాకపోతే ఇంత కాదండి అంత ఏదో జరుగుతుంది. ఇంకొకటి అన్యాయం ఏంటి తెలుసా? సెక్షన్ 6(1) అవుతుంది. సెక్షన్ 6(1) దీంట్లో అంటే పెట్టుబడిదారులు కనుక అంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఓనర్స్ ఆక్రమించుకుంటే వాళ్ళు కనుక మాకు తెలియదు మా మేనేజర్ ఆక్రమించాడని చెప్పారనుకోండి, అతనికి ఏం శిక్ష ఉండదు, మేనేజర్కి శిక్ష పడుతుంది. ఓకే. అసలు ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాలండి? అసలు పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటే మేనేజ్మెంట్కు తెలియకుండా ఆక్రమణ జరిగిందని యాజమాన్యం నిరూపిస్తే శిక్ష నుంచి మినహాయింపు వస్తుందంట. ఏ ఇన్వెస్టర్ అక్కడ ఉంటాడండి? టాటా గారు అంబానీని ఎవరైనా అక్కడ ఉంటారా? ఆయన ఎవరో నన్నో నిన్నో ఇంకొక ఆయనో పంపిస్తాడు. అంటే అతను నాకేం తెలియదు మా రవి చేశాడు అంటే అతనికి ఏమో మినహాయింపు, రవికేమో శిక్ష. అసలు ఇలాంటివి ఎలా? ఇది సెక్షన్ 6(1). ఇంకోటి ఉంది సెక్షన్ 7(2). దీంట్లో ఏముందంటే ఒక కేసు, ఇలాంటి కేసు కనుక న్యాయస్థానం 6 నెలల్లో పరిష్కరించకపోతే దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలంట. అంటే ఒక కోర్టు ఏ కారణం వల్ల పెండింగ్ వల్ల కావచ్చు, వాయిదాల వల్ల కావచ్చు, 6 monthsలో సాల్వ్ కాలేదంటే ఒక భూ దురాక్రమణ కేసు, దాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఏం జరుగుతుంది? మళ్ళీ ప్రభుత్వం మామూలుగా అంటే గతంలో జగన్ ప్రభుత్వం మీద అప్పుడు చాలా ఉన్నాయి, విశాఖతో సహా అనేక చోట్ల. ఇప్పుడు వచ్చిన ఈ 4 నెలల్లో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కూడా అప్పుడే మొదలైనవి. నిజానికి వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళు మారుతుంటారు, వీళ్ళని ఖాళీ చేయించి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలంటే కోర్టు పరిధి నుంచి తప్పించడమే. ఓకే. అంటే పేదలకు సంబంధించి కానీ ఓనర్స్ తప్పించడం కానీ అసలు కేసులో లేకుండా ప్రభుత్వమే ఒక 6 నెలల్లో స్వాధీనం చేసుకోవటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎవరిని కాపాడడానికి వచ్చాయి చట్టాలు అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. ఇంక ప్రశ్న కూడా ఏం లేదు, చాలా స్పష్టంగా ఉంది. విధి విధానాలు ఏమి ఉండమంటారా? ఏది మీరు ఒకసారి నిబంధన ఉన్న తర్వాత కోర్టులో నిబంధననే పొందుపరుస్తారండి. ఎప్పుడు కోర్టులో మీరు సవాల్ చేస్తే లెటర్ అండ్ స్పిరిట్ అంటారు కదా, దాంట్లో ఏముంది దాని ప్రకారం మీరు అన్న ప్రశ్న కూడా వచ్చింది. అభ్యంతరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం సమయం తీసుకుందామని శాసనసభలో ఏదో నిర్ణయించారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సెగ తగిలినట్టుగానే ఉంది. ఇప్పటికీ ఏదైనా స్థలం అనేది ఇల్లు కట్టుకోవడం అనేది డ్రీము. ఇప్పుడు ఆ ప్రభుత్వం టిడ్కో ఇల్లు కట్టింది, ఈయన వచ్చి జగనన్న కాలనీలు అన్నాడు. వాళ్ళు కట్టినవి ఇవ్వలేదు, ఏదో కొద్దిగా తప్ప, ఈయన ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ జగనన్న కాలనీల మీద దర్యాప్తు కేసులు ఇవి వస్తున్నాయి. అంటే భూమి ఇల్లు రావడం లేదు పేద ప్రజలకు ఎక్కువగా, అవి ఎక్కడికో పోతున్నాయి. ఇంకో వైపున మీరు చూస్తే ప్రభుత్వాలు కావాల్సినంత భూమి ల్యాండ్ బ్యాంక్ మా దగ్గర ఉంది, ఎవరు ఏం చేస్తారన్నా మేము కావాల్సిన ఎకరాలు ఇస్తామని కూడా ఆఫర్లు ఇస్తుంటారు. మరి కార్పొరేట్లకు కానీ వాళ్ళకి అన్ని ఆఫర్లు ఇచ్చుకుంటూ పేదలకు మటుకు వాళ్ళకు వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఇల్లు వేసుకొని ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మళ్ళీ మీరు ఇంకొక స్థలం చూసి మీరు అక్కడ ఇంకోటి కట్టి అది ఎప్పుడో పూర్తి అయ్యి ప్రభుత్వాలు మరి గొడవ అంతా ఎందుకు? కాబట్టి రెగ్యులరైజ్ చేయొచ్చు సింబాల్ వాళ్లకు. కాబట్టి ఇందులో ఉన్న అంశాలు చాలా హానికరంగాను పెద్దవాళ్ళని కాపాడే విధంగానూ ఉన్నాయనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. దీని మీద సంఘాలు, వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా ఎక్కువగా దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎందుకైతే ఆలస్యం చేస్తూ ఉంటున్నారు కాబట్టి మేము అందరి సలహాలు తీసుకొని దీన్ని సమగ్రంగా పరిశీలిస్తామని చెప్తే కనుక చెప్తే అప్పుడు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమో ఇంకొక ముఖ్యమైన అంశం, ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం ప్రకటించారు, చాలా శ్వేతపత్రాలు ప్రకటించారు కదా చంద్రబాబు గారు కూడా. ఇప్పుడు వచ్చి 6 ఏ నగరంలో ఏ పట్టణంలో ఎవరి భూమి ఎవరు ఎంత ఆక్రమించారు, దాని మీద ఎప్పుడు ఏ నివేదిక ఏం చెప్పింది. అంటే కోనేరు రంగారావు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా పాతకాలాన్ని వదిలేయండి,
కనీసం 2000 సంవత్సరం ఈ పాతికేళ్లలో ఇప్పుడు ఆల్మోస్ట్ నూతన సహస్రాబ్దిలో కబ్జాసురులు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఎవరి చేతిలో ఎన్ని భూములు ఉన్నాయి, మ్యూటేషన్లు అంటుంటారు కదా మామూలుగా. ఈ మ్యూటేషన్లు ఇవి అనధికార మ్యూటేషన్లు, కబ్జాదారులు మారుతూ ఉంటారు. కాబట్టి వీటి మీద శ్వేతపత్రం ప్రకటించండి. ప్రజలు కూడా అది నిజమో కాదో లేకపోతే ఏం జరిగిందో వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళు, విద్యాసంస్థలు తీసుకోవటం అన్నారు. వాటన్నిటికీ బోల్డ్ భూములు ఉన్నాయి, భూముల కోసమే ఇది అన్నారు. మరి ఇవన్నీ ఏమైనాయి? సో టోటల్ ల్యాండ్ పిక్చర్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని దాని మీద అయింది. మనకు అధికారం వచ్చింది అంతవరకు ఓకే, అది నేనేం సమర్థించను ఆ చట్టాన్ని. అది కేంద్రం తెచ్చిన చట్టం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఆ తెచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మన విశాఖపట్నం ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నాడు విష్ణుకుమార్ రాజు, చాలా జరిగిన ఇవన్నీ మీకు కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పటికీ కాదని చెప్పమనండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాది కాదని. సో అది అయిపోయింది. ఫోటోలు అవన్నీ కాదు, ప్రజల ఫోటోలే ఉన్నాయండి, వీళ్ళ ఫోటోలు అవి ఏమి అనవసరమైన పని. నేను చెప్పా కదా, చాలా జగన్గా ఫోటో క్రేజ్ లేదా ఫోటో పిచ్చి అది చాలా హాని చేసింది. ఎక్కడ చూసినా నా ఫోటో ఉండాలి, అది ఇచ్చిన కార్డు మీద ఉండాలి, వ్యాన్ మీద ఉండాలి, ఆటో మీద ఉండాలి, ఆఖరికి సర్వే రాయి మీద కూడా ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలో రాజులు కూడా వేసుకోలేదండి. ఫ్యూడలిజంలో, రాచరిక యుగంలో భారతదేశంలో అసలు భూమి మీద రైతులకు హక్కే ఉండదు, అంత రాజుదే అని ఒక పొరపాటు నమ్మకం ఉంది చాలామందికి. చెప్తుంటారు అట్లా. భూజాని అంటారు కదా రాజును, భూజాని సార్. భూజాని అంటే రాజు, భూమికి యజమాని అని అతను. కాబట్టి అయినా రాజులు కూడా జగన్ వాటికి బొమ్మలు వేసుకున్నాడు. అదే అనుకున్న ఒక ఇది వ్యసనం అనుకోండి. కాబట్టి ఇప్పుడైనా చక్కదిద్దాలి దీన్ని. సరే, శ్వేతపత్రం, నా పాయింట్ శ్వేతపత్రం ప్రకటించండి చంద్రబాబు గారు. రవి గారు వచ్చేసే అవుతుంది అది. నాకు ఏమాత్రం నమ్మకం లేదు, అయినా అడుగుతున్నాను శ్వేతపత్రం. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, మియాపూర్ భూ కుంభకోణం అది ఇది అన్నారు, కేసీఆర్ గారు ఆయన దిగిపోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు అప్పుడు ఫార్మా సిటీ అన్నారు, దానికి ఎందుకు మార్చారు, ఇప్పుడు 4th సిటీ అని ఎందుకు అంటున్నారు, కొడంగల్కి ఎందుకు వచ్చారు, ఇవన్నీ చాలా ప్రశ్నలకు జవాబులు లేవు. ఇదంతా భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం అన్నట్టుగా రాజకీయం భూమి చుట్టూనే తిరుగుతుంది. మొన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆయన జర్నలిస్ట్ మంచి వ్యాసం రాశాడు. భూస్వాములు పోయి కార్పొరేట్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అర్బన్ ల్యాండ్స్కేప్ మారిన తర్వాత ఈ భూమి విలువ ఎందుకు పెరిగింది, రాజకీయం దీని చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంది అని. ఇది యాదృచ్ఛికంగా జరగట్లా, ప్రతి చోట ఇదే. మీకు తెలుసు కదా, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. శివసేన రాజకీయం సగం పాత ఎస్టేట్లను ఖాళీ చేయించటము, పెద్ద పెద్ద పాడుపడిన బూత్ బంగ్లాలు, అపార్ట్మెంట్ లాంటివి స్వాధీనం చేసుకోవడం, సగం కేసులు అవే. ఓకే, అక్కడ మరీ అంగుళం కూడా బోల్డ్ రేట్ ఉండే కాలం కదా అది, ఇంకా పెరుగుతూనే ఉంది అనుకోండి. సార్, ఏపీ శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ. రుషికొండ ప్యాలెస్ మళ్ళీ ఇంకొకసారి మండలిలో మంటలు లేపింది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదంటున్నారు అధికార పార్టీ వాళ్ళు. అసలు ఏంటి తప్పు, ఈ ఒప్పు, అసలు దీన్ని ఏం చేయబోతున్నారు? అంటే సత్యబాబు కూడా అది కూడా అన్నాడు అచ్చెన్నాయుడు. సత్యబాబు గారు మంచి ఎక్స్పీరియన్స్, ఇద్దరే కదా దిట్టమైన ఉత్తరాంధ్ర విగ్రహాలు, మంచి యోధులు, ఢక్కా ముక్కీలు తిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు విచారణ చేసుకోండి, మీరు విచారణ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదని బొత్స సత్యబాబు కూడా చెప్తున్నారు. కానీ ఏం తప్పులేదు, మేము టూరిజం కోసమే, ప్రజల కోసమే కట్టాం కదా, ఇందులో ఏముంది, మాకు అనుమతులు ఉన్నాయన్నారు. సరే, ఏమి అనుమతి లేకపోతే ఎందుకు అంత రహస్యం చేశారు, ఆ దాపరికం ఎందుకు తెచ్చారు, అతి రహస్యం బట్టబయలు అని ఈ అతి రహస్యం మీరు ఎందుకు చేశారు? ఏ దాపరికం లేకపోతే సుప్రీంకోర్టు దాకా ఇంకొక దాని దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. ఇంకొకటి 500 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కట్టారో తెలీదు. దాన్ని ప్రారంభించినటువంటి అప్పటి టూరిజం మంత్రి రోజా గారు కూడా మేము భవనాలు అయితే కట్టాము, దీనికోసము జగనన్న గారికి ఇస్తాము, ఆయన ఏ నిర్ణయం చేస్తే అది. అసలు ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో పారదర్శకత లేకుండా కట్టడము, కట్టిన తర్వాత అవి ఎందుకు ఉపయోగిస్తాము అని చెప్పి. ఏమంటే చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, మనం ముందు పుస్తకాలు పెట్టుకుంటాం, వెనక వంట చేసుకుంటాము, లేకపోతే ఇక్కడ గెస్ట్ రూము అనుకుంటారు కదా, దాన్ని బట్టి కదా మనం ఎంత పెడతాము, స్థలం ఇస్తాం, అదంతా అసలు ఎక్కడన్నా బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా. కాబట్టి
రిషికొండ అన్న దాని పట్ల అనుసరించిన పద్ధతి నిర్మాణం అడుగడుగునా అది అనుమానాస్పదంగా సందేహాలు పెంచే విధంగా చేసింది మీరు. గండికోట రహస్యం లాగా రిషికొండ రహస్యం అనే దాన్ని సృష్టికర్తలు ఎవరైనా ఉంటే గండికోట రహస్యం విఠలాచార్య గారు తీశారు, అది కూడా కడపలోనే ఉంది. ఈ రిషికొండ రహస్యం అనే దాన్ని ఎవరు ఛేదించలేకపోయారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికి కూడా ఉంది కేసు. ఎన్ని ఉపసంఘాలు వేశారో లెక్కలేదు. ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కొండ వరకే వెళ్ళగలిగారు కానీ వెనక్కి వచ్చేసారు. ఏది కొన్ని సినిమాల్లో ఇప్పుడు రావణాసురుడు లంకకు ఆమెను పెడతాడు కదా, అశోకవనంలోనే కాదు కాపలాకు ఒక పెద్ద ఆమెను పెడతారు, ఎవరిని రానివ్వదు అనమాట ఆమె. అట్లా పెట్టి ఎవరిని ఎందుకు రానివ్వలేదు. కాబట్టి అంత రహస్యంగా చేశారంటేనే అక్కడ స్పష్టంగా పారదర్శకత లేదనేది అర్థమవుతుంది. అసలు మాజీ ముఖ్యమంత్రికి కూడా తెలియకపోవడం ఏంటంటే, ఇప్పుడు ఆయన హరిత రిసార్ట్స్ ఉంది అంతకుముందు, దాన్ని కట్టాలి అని నిర్ణయించారు కాబట్టి దాన్ని మేము మళ్ళీ మార్చి అన్నారు. మరి అటువంటి హరిత రిసార్ట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళ హయాంలో కట్టారు కదా, ఎందుకు రానివ్వలేదు? అందుకని ఇప్పుడు బొత్స గారు చక్కగా వాక్చాతుర్యము పెద్దరికంగా మాట్లాడవచ్చు, కానీ అక్కడ దాల్మే కుచ్ కాలాహాయ్ అని అక్కడ లోగుట్టు ఒకటి ఉంది కాబట్టి చేశారు. అది మీరు పంచుకోదలుచుకోలేదు. ఓకే, ఇంక మీరు ఎప్పుడైతే రాజకీయంలో మీరు ఒక తప్పటడుగు వేసి ఒక దొరికిపోతారో దాని మీద దాడి జరుగుతుంది. 500 కోట్లు ఖర్చు. అసలు 500 కోట్లు జవాబుదారీతనం లేకుండా ఎందుకు ఖర్చు పెట్టారు, అకౌంటబిలిటీ లేకుండా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇంకా దాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలియలా. కారణం ఏంటి? స్పష్టత లేకపోవడమే కదా. అందువల్ల వీళ్ళు కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు ఓకే, వీళ్ళు ఎస్కోబార్ అన్నారు, నిన్న కూడా మనం మాట్లాడాం కదా, ఇంకేదేదో అన్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు. దీని మీద రకరకాల ఆలోచనలు, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి. ఒక ఆయన నేనే కొంటాను అన్నట్టున్నాడు, ఈయనే అన్నట్టున్నాడు. ఈయన ఎవరు ఇప్పుడు ఉప సభాపతి లేకపోతే విష్ణుకుమార్ రఘురామరాజు విష్ణుకుమార్ రాజు ఎవరో అన్నట్టుగా ఉన్నారు. కానీ మాదొక సలహా ఉంది నాదైతే, ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది అన్నారు వామపక్ష నాయకులు, అది ఇప్పుడు ఒక సైన్స్ మ్యూజియం పెట్టండి, కొండ మీద ఉంది, అందరు చూడడానికి కూడా బాగుంటుంది, ఎటు తిరిగి టూరిస్ట్ స్పాటే కదా అది. రెండవది అందరు వచ్చి చూడడానికి కూడా ఇంత గొప్పగా ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి, ఒక 3 భవనాలు ముఖ్యంగా ఉన్నాయని ఉదయం వచ్చాయని కూడా చెప్తున్నారు. అంటే ఒకటి ముఖ్యమంత్రిది, ఒకటి నివాసం, ఇంకొకటని. కాబట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో సైన్స్ మ్యూజియంస్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు. కొండ మీద కట్టారు కాబట్టి అది బీచ్ వ్యూ కూడా చుట్టూగా, బీచ్ చుట్టూ వ్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసినట్టుగా దాన్ని కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. అదొక భాగం. ఇంకా రెండోది జరిగిన దాని మీద విచారణ, ఎవరు కట్టారు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సమస్య వచ్చింది. మేము 6,000 ఇస్తే స్క్వేర్ ఫీట్కి 6,000 ఇస్తే అమరావతిలో అదే చాలా ఎక్కువ అని మీరు మాట్లాడారు. ఇప్పుడు ఈ రిషికొండ దానికి 20,000 రూపాయల పైన ఇచ్చారు స్క్వేర్ ఫీట్కు, 3 రెట్ల కంటే పైన అని. దర్యాప్తు చేయండి అని ఆయన అంటారు. అంటే ప్రకృతి విలయానికి తట్టుకునే విధంగా బీచ్ రోడ్లో ఉంది కదా సార్, అది వల్ల ఎక్కువ ఇచ్చారేమో. చెప్పండి అవన్నీ వివరాలు ఎందుకు పంచుకోలేదంటున్నాను నేను. ఇప్పుడు మంచిదే అనుకోండి, కానీ ఖర్చు అనేది చూసుకోవాలి కదా ప్రజాస్వామ్యంలో. రెండవది నేను అంటున్నాను, ఎందుకు కడుతున్నాము? ఇప్పుడు ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాలంటే ఒకటి కట్టుకుంటాము, సాయంత్రం కూర్చొని మాట్లాడాలి ఒకటి కట్టుకుంటాము, ప్రజల దర్శనం అంటే ఒకటి కట్టుకుంటాము. మీ మనసులో ఒకవేళ జగన్ లేదా ఒక ముఖ్యమంత్రి, ఓకే ముఖ్యమంత్రి అంటే జగనే కదా, ఎవరైతే చంద్రబాబు అని అనుకోవచ్చు, ముఖ్యమంత్రి నివాసంగానే మీరు కట్టాలనుకుంటే అది రహస్యం ఎందుకు? అవును, రాజధాని 3 కావటం అది జరుగుతుందా లేదా, సుప్రీంకోర్టు తీర్పు అది తేలదు, అదంతా ఓకే. కానీ ముఖ్యమంత్రికి కడుతున్నాం మేము ఇక్కడ మీరు ఎందుకు చెప్పలేదు? కాబట్టి మీరే ఇది పూర్తిగా స్వయంకృతాపరాధం, ఇది పూర్తిగా ఒక రహస్య వ్యవహారం. దీన్ని ఒక రహస్య వ్యవహారంగా చేసింది, పారదర్శకత లేకుండా చేసింది. తప్పకుండా బహుశా ఇంకా మీ ఏ ఒక్కరికంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే అనుకోవాలి. ఆ తర్వాత అక్కడ వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లేకపోతే సత్యబాబా, అక్కడ స్థానిక అక్కడ ఉండే నాయకులు, అవన్నీ తర్వాత వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఈ అధ్యాయాన్ని ముగించాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఇన్ని రోజులు దీని మీద ఆలోచన చేస్తున్నారు?
అంటే దీని మీద ఇంకా కొంచెం జనంలో ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత మమ్మల్ని వెళ్ళి చూడనిస్తే పోతుంది కదా, ఎందుకు ఇది ఆలస్యం చేస్తున్నారు అనే ఒక ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వెళ్ళి చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది స్పందన అనుకుంటున్నారా తెలీదు. ఒకటైతే నిజంగా అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కాదు, అయ్యే అవకాశం లేదు, ఎప్పటికీ లేదు. అది ఎప్పటికీ అది ప్రైవేట్ ప్రాపర్టీ అయ్యే అవకాశం లేదు. కాకుండా చూడాలి. నేను చెప్తున్న సూచనలో ముఖ్యమైనది అది చాలా రిచ్ కాబట్టి ఏదో పెద్ద కార్పొరేట్ హౌస్కో లేదా పెద్ద 5 స్టారో 7 స్టారో అడిగో ఇస్తే అది చాలా బాగుంటుందని భావించి ప్రజాధనం ప్రజలకు అర్థం కాకుండా కట్టిన ఈ భవనం ప్రజలకు చెందితే అప్పుడు ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. దీన్ని మరే ఇతర ప్రైవేట్ పర్పస్కు వాడినా కానీ ఆ లక్ష్యం నెరవేరదు, ప్రజల తీర్పు కూడా సార్థకం కాదు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వకూడదు, అంటే యూసేజ్కి అయినా సరే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు శారదా పీఠానికి భూమి ఇచ్చారంటే వెంకటేశ్వర స్వామి భూమి అక్కడ ఇచ్చారు, అది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. ముంతాజ్ హోటల్ కట్టారంటున్నారు. ముంతాజ్ అని పేరున్నంత మాత్రాన ముంతాజ్ మహల్ కూడా భారతీయురాలే, తాజ్మహల్ భారతీయులు రోజు వెళ్ళి చూస్తారు, అది కాదు. కానీ అది ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళది. ఓకే, ఓబ్రాయ్ గ్రూప్ యాక్చువల్గా పేరు కంటే ఓబ్రాయ్ గ్రూప్ భారతదేశంలో అన్ని చోట్ల ఉంది. అంతకుముందు కట్టారు, అది అవ్వలేదు, దాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. ఓకే, కాబట్టి మనకి గురుదక్షిణ అది కూడా వచ్చింది ఇక్కడ. మీరు శారదా పీఠాధిపతి మీతో ఉన్నారు కాబట్టి గురుదక్షిణగా ఇచ్చారంటే అవును గురుదక్షిణ అని ఏదో ఆయన కాసేపు సమర్థించుకున్నట్టు ఏదో మాట్లాడారు. కానీ వీటి మీద కూడా ఇంకా అన్నీ ఇప్పుడు దర్యాప్తులు తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. సో ఆ తవ్వకాలు ఏదో చేసి దాన్ని తొందరగా ఒక కొలిక్కి తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న ఋషులు ఉంటారని చంద్రబాబు మొన్న చెప్తున్నారు కదా, ఋషికొండ మీద ఋషులు తపస్సు చేశారంట. సార్ అదే ఉత్తరాంధ్రలో చాలా కొండలు ఉన్నాయి సార్, బెజ్జోని కొండ ఉంది, తొట్ల కొండ ఉంది, బౌద్ధులది ఋషి ఇది కూడా అంతే అండి, బెజ్జోని కొండ కూడా అంతే. మీరు సార్ అవన్నీ బౌద్ధ కేంద్రాలు సార్ అవి. ఆ పైన మీరు చూస్తే ఇక్కడ వాళ్ళ నాయకులు ఆ ముందు శిష్యులు అందరు కూర్చోవడానికి చాలా నిరాడంబరంగా ఉంటాయి అవి. వాటిని అసలు చారిత్రక ప్రదేశాలుగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఉంది కదా, విశాఖ సరిహద్దుల్లో కూడా ఇటు తిరిగే దగ్గర ఒకటి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి టూరిస్ట్ స్పాట్ అని తొట్లకొండ ఒక కొలికి తెచ్చారు, అది కూడా అట్లా అర్ధంతరంగా దగ్గరలోనే. ఇంకొంచెం ముందుకు పోతే మీకు దిబ్బలు వస్తాయి. ఇదంతా ఒక బెల్ట్ లాగా ఉండేటటువంటి ఒక పరిస్థితి. అందుకని దీన్ని ముగించాల్సిన అవసరం ఉంది. నిజానికి రిషికొండ మీద బయట జరిగిన గొడవతో పోలిస్తే సభలో జరగాల్సినంత సమగ్రమైన చర్చ జరగలేదు. అసెంబ్లీలో మళ్ళీ జరుగుతుంది అంటున్నారు. అక్కడ ఏమన్నా ప్రభుత్వం మరిన్ని విషయాలు చెప్తుందేమో చూడాలి. ఇంకొకటి ఉందని, గుప్పిడి మూసినంత వరకు ఒక విధంగా ఉంటుంది. మీరు గుప్పిడి తెరిచిన తర్వాత అక్కడ ఇంకా మీరు దాని మీద ఇంకా కథ నేను ఇట్లా మూసినంతసేపు ఎంతైనా చెప్పొచ్చు, తెరిచాక ఇంకేముండదు కదా. ఇప్పుడు అదే ఇక్కడ పరిస్థితి. బట్ పిల్లలకు నాకు అది సిపిఎం శ్రీనివాసరావు చేసిన సూచన చూశాను నేను, ఇంకెవరో ఒకరిద్దరు కూడా చేశారు. సైన్స్ మ్యూజియం లాంటిది పెట్టి ఎక్కువ మంది విజిట్ చేయడానికి వీలు కల్పిస్తే ఎక్కువ మందికి అది ఒక విధమైన సద్వినియోగం. భవనం అయితే అట్లాగే ఉంటుంది కదా. సరే, ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి, హోంమంత్రి అనిత, సీఎంఓ అధికారులతో సునీత భేటీ. వైఎస్ వివేక హత్య కేసులో పురోగతి ఏమైనా వస్తుందా? తెలీదండి. మొదటి విషయము అది సిబిఐ చూస్తుంది, సిబిఐ ఆధ్వర్యంలో ఉంది. అసెంబ్లీకి వచ్చి ఆమె నిజానికి వీళ్ళందరితో మాట్లాడడం అనేది రాజకీయమైన ఫోకస్కు పనికొస్తుంది, పొలిటికల్ ఫోకస్కు తప్ప దర్యాప్తుకు సంబంధించిన విషయాలు వీళ్ళు పెద్దగా చెప్పగలిగినంత పరిస్థితి ఏముండదు. లోకల్ ఏమన్నా ఉన్నదండి ఇప్పుడు? ఎవరిది? హోంమంత్రిది, ఏపీ ప్రభుత్వాన్ని. చంద్రబాబు చెప్పాడు కదా, మేము హెల్ప్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా మేము వేగవంతం కావడానికి సహకరిస్తామన్నారు. ఇంకోటి సిబిఐ విచారించినా కింద చేయాల్సింది ఈ పోలీసులే కదా. ఇక్కడ ఇంకొక టర్న్ కూడా వచ్చింది కదా. నిన్న వివేకానంద రెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి తనను సిబిఐ అధికారి రామ్ సింగ్ బెదిరిస్తున్నాడని ఆయన మీద కేసు పెట్టాడు. నిన్న కూర్చోబెట్టి ఆయన విచారించారు ఆ పేరుతో లేదా ఆ కేసులో పోలీసులు. కాబట్టి ఆ సమయంలో ఆ పిఏ కృష్ణారెడ్డి ఏమన్నా చెప్పాడేమో అని ఒక సందేహం. పిఏ కృష్ణారెడ్డి చెప్పి కొత్త మలుపు వస్తుందేమో అని. రెండవది, సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కేసులో అతను అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పెట్టిన కేసు కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈరోజు.
ఓకే. అవినాష్ రెడ్డికి మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు, బెయిల్ కాదు మిమ్మల్ని ఎందుకు ఇది చేయకూడదు, మీరు కేసును ప్రభావితం చేస్తున్నారు అని. ఇంకోవైపున ఉమాశంకర్ రెడ్డి అని నిన్న ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన కుమారుడు ప్రభావితం చేస్తున్నాడు సాక్షులని డాక్టర్ సునీత ఫిర్యాదు. వీటన్నిటి మీద జరుగుతుంది, వేగవంతం చేయాలి. మరి ఇప్పటికీ చాలా కేసులు గత ఎన్నికలకు ముందు జరిగిన విశాఖ విమానాశ్రయంలో దాడి కేసే ఇప్పటికి కూడా ఇంకా పరిష్కారం కాలేదు. సో ఇవన్నీ అలా సాగదీసి ఉంటాయి. ఒకటైతే నిజం, డాక్టర్ సునీత ఆమె చర్యలు వాటి మీద ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ఉన్నంత ఫోకస్ లేకపోతే హైప్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఒక్కరే వచ్చారు, కానీ షర్మిల కూడా ఆమెతో ఉన్నారో లేదా మనకు తెలీదు. అంటే అంతర్గతంగా ఉంటే ఉండొచ్చు, కానీ వేగవంతం చేయడానికి అనిత కానీ హోంమంత్రిగా ఇతరులు కానీ ఏం చేస్తారో చూడాలి. ఇంకోటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అది ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉంటుంది, కానీ నడుస్తుంది. అవినాష్ బెయిల్ చాలా ఇంపార్టెంట్ కదండి. బెయిల్ అంతే కీలకమైన ట్విస్ట్ ఇది. ఒకవేళ అది కానీ జరిగితే మళ్ళీ అంటే అవినాష్ పిఏ కూడా ఈ సోషల్ మీడియా పోస్టులు ఇట్లాంటి వాటిలో రాఘవరెడ్డి అనుకుంటా అతని పేరు, అతని పేరు అట్లాంటివి కూడా వచ్చాయి. అతని మీద కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు. మరి వీటి ఆధారంగా తీగలైతే డొంక కదిలినట్టుగా కొన్ని ఏమైనా కదిలిస్తారా, ఏది అటు ట్విస్ట్ అవుతుంది, అవి మనం చెప్పలేం. ఒకటైతే నిజం వర్మ, మీడియాలో మన ఛానల్స్లో హెడ్లైన్స్లోనో థమ్స్లోనో స్క్రోలింగ్లోనో వచ్చినంత వేగంగా ఇవేం పరిష్కారం కావు. అంటే డ్రామాటిక్ అడ్వాన్స్మెంట్, నాటకీయమైన ఇదేమి ఉండదు, కానీ కొంచెం ఉత్కంఠ సస్పెన్స్ మటుకు ఉంది, అందులో సందేహమేం లేదు. పైగా ఇంకోటి, ఇది ఇలా సాగుతున్న కొద్దీ అటు ఉండేవాళ్ళు ఇటు మారవచ్చు, ఇటు ఉండేవాళ్ళు అటు మారచ్చు. ఎందుకు వచ్చిన సమస్య, ఇది ఎక్కడికి అయ్యేట్టుగా అప్రూవర్గా అవ్వచ్చు, అప్రూవర్లు అడ్డం తిరగవచ్చు, పెద్ద కేసులు కదా. అవును సార్. యా, డాక్టర్ సునీత ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతారు, ఆమె బహుశా ఎక్కువసార్లు మీడియాను అడ్రస్ చేస్తుంటారు, చెప్తారేమో చూడాలి. కానీ ఆవిడ అలుపెరగని పోరాటం చేస్తున్నట్టే కదా సార్ ఈ అంశంలోని. చేస్తున్నారు, తప్పకుండా ఆమె చేస్తున్నారు. ఒక కుమార్తె ఇంత ఎక్కువగా చేయటము, నిరంతరంగా ఉండటం తక్కువే, కానీ వాళ్ళు కూడా తమను తాము కాపాడుకోవడానికి చేస్తున్నారని కదా వీళ్ళ ఆరోపణ. ప్రత్యర్థుల ఆరోపణ ఏంటి? అవును. అందుకని అంటే నేనేమి దీని మీద నా కామెంట్ నేనేం చేయట్లేదు, అక్కడ ఉన్న దృశ్యాన్ని చెప్తున్నాను. కాబట్టి ఎవరెవరి కోణాలు, ఎవరెవరి విమర్శలు వాళ్ళకు ఉంటాయి, ఆరోపణలు వాళ్ళకు ఉంటాయి, తప్పకుండా చూడాలి. మరి కోర్టు ఇప్పుడు ఒకటేనండి, సుప్రీంకోర్టు సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నిమిత్త మాత్రలే కదా. సిబిఐ ఎందుకు తొందరగా తేల్చదు? అలాగే వైసీపీ కానీ అవినాష్ రెడ్డి కానీ తొందరగా తేల్చండి అని ఎందుకు అడగరు? దాన్ని అంతకంతకు వాయిదా వేసుకుంటూ పోతే ఏంటి ఉపయోగం? పరిష్కారం అయితే చాలా మంచిది, కానీ అది చాలా కేసులు ఈ రకంగానే ఇబ్బందిగా ఉన్నాయి కదా. చాలా రాజకీయంగా సెన్సిటివ్ కేసెస్ అంటారు, సున్నితమైన కేసులు అలాగే జరుగుతూ ఉంటాయి. అంటే సిబిఐకి ఒక పేరు ఉంది, సిబిఐ బేసిక్గా కన్ఫెషన్స్ మీద ఆధారపడుతుందని. అంటే నిందితులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళే బయటపడి వాంగ్మూలాలు ఇచ్చి వాళ్ళే అప్రూవర్లుగా మారిన కేసుల్లో తప్ప తనుగా దర్యాప్తు చేసి రుజువు చేసి తొందరగా ముగించే కేసులు తక్కువ అని సిబిఐ మీద ఒక విమర్శ ఉంది. కరోడాస్ అసలు ఓపెన్ అవుతారా? ఏది అదే కదా, అందుకని అండి అది జరగదు. అందుకని చాలా కేసులు అలా సాగుతూ ఉంటాయి. లోపల ప్రభుత్వాలు మారుతాయి, ప్రయారిటీస్ మారుతాయి, దాన్ని బయట వాళ్ళు విడుదల అయిపోతారు. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి, పాతవన్నీ వదిలేయండి. ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ను ఎవరో రాయితో కొట్టారు, అతను చిన్నదే కదా, వీళ్ళు గులకరాయి అన్నారు, వాళ్ళు చాలా హత్యా ప్రయత్నం అన్నారు. ఇదంతా ఈ 6 నెలల్లో దాని మీద ఫోకస్ మీరు ఎక్కడైనా చూసారా? ఎందుకు లేదు నా ప్రశ్న. వాళ్ళు కూడా ఒక విషయం మీద హడావుడి పెట్టడం, మన మీద హడావుడి పడిపోయి మీడియాలో కూర్చున్న వాళ్ళు మాట్లాడడం తప్ప అసలు ఆసాములు లేకపోతే స్వాములు వాళ్ళు దాన్ని ఇంక అక్కడే అంతే. మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి ఆ అడ్వకేట్లో లేదా నిందితులో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూడాల్సిందే, కానీ ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూషన్, ఒక కొనసాగింపే లేదు. నిజంగా నాకు ప్రశ్న, గులకరాయ బండరాయ హత్యా ప్రయత్నమా లేకపోతే కృత్రిమమా వీళ్ళన్నా నిరూపించాలి కదా. ఏం జరగదు. ఆ కోడికత్తిది కూడా పాపం ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడు. అంటే మిస్టీరియస్, ఈయన రాగానే బయటికి పంపించారు, మళ్ళీ తీసుకున్నారు,
చాలా లార్జర్ కాన్స్పిరసీ ఉంది దీని వెనుక దర్యాప్తు జరపండి జగన్ కోరాడు, దాన్ని వాళ్ళు తోసిపుచ్చారు, ఏమీ జరగదు. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయాలను త్వరితంగా తేల్చాల్సిన ఒక అవసరం ఉంది. పోలీసుల సహకారం కూడా కావాలి దానికి. పోలీసుల సహకారం కావాలంటే బాసుల యొక్క ఆదేశాలు కావాలి. ఇదంతా ఒక సర్కిల్. సార్ రాంగోపాలవరంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదు. పోలీసుల విచారణకు హాజరు కాని ఆర్జీవి, విచారణకు వారం గడువు కోరిన న్యాయవాదట. ఓకే, న్యాయవాది ద్వారా కోరారు కాబట్టి ఆ నిబంధనలు అవన్నీ పాటించి అడిగి ఉంటారని మనం అనుకోవాలి. ఏదైనా స్క్రిప్టులు వర్మ స్క్రిప్ట్ ఇక్కడ పనిచేయలేదు. సో అంతకుముందు అది రాంగ్ స్క్రిప్ట్కు ఇప్పుడు నోటీస్ వచ్చింది. దీని మీద ఆయన చాలా లైట్ తీసుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. అది ఆయన కూడా మొదట అలాగే మాట్లాడారు, కానీ దాన్ని అసలే కొట్టేయమని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఏమో నిరాకరించి ఫేస్ ది పోలీస్. అండ్ ముందస్తు బెయిల్ ఎందుకు అడగలేదు? ముందస్తు బెయిల్ అడిగి ఉండొచ్చు, అడగలేదు. అడగడం మరి ప్రిస్టేజ్ అనుకున్నారా తెలీదు, లేదా ఇప్పుడు పోలీసులకు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతారేమో. ఇప్పుడు ఈ గడువు వారం అడిగినప్పుడు ఈ గడువు లోపల ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో, మనకు తెలియదు. కానీ బట్ ఏదో సమయంలో వర్మది ఈ విషయంలో హాజరు కాక తప్పదు, బికాజ్ కోర్టు చెప్పింది కాబట్టి. ఆయన పోలీసుల ముందు కూర్చోవాలి, దానికి జవాబులు చెప్పాలి. దాన్ని ఎవరేమీ నామోషిగా కూడా ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. ఇది ప్రజాస్వామ్య దేశం, కొన్ని నిబంధనలు చట్టాలు ఉన్నాయి. కొన్ని తప్పులు చేశారని మా దగ్గర సమాచారం ఉందని వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వెళ్ళి చేయలేదని చెప్పండి, దానికి ఏముంది. లేదా తప్పు కాదని చెప్పండి. చెప్పలేకపోతే కాదు పొరపాటు జరిగింది అదేదో అని చెప్పండి. కొంతమంది సారీలు చెప్పారు కదా, చెప్పండి. చెప్పినా కేసు ఉంటుంది, బట్ నేచర్ మారుతుంది. కానీ అదేమీ చేయకుండా అసలు గజం మిథ్యా, పలాయనం మిథ్యా, కేసు మిథ్యా, నోటీస్ మిథ్యా, నన్ను కాపాడనంటే కోర్టు కాపాడలేదు. ఇంకోటి ఒకసారి ఇమేజ్ చూడండి సార్ మీరు, యా రాంగోపాలవరం గారు ఆయన ఏదో అవార్డు తీసుకున్నట్టుగా హ్యాపీగా ఉన్నది, ఫేస్ నవ్వుతా. అదే ఆరో స్టేజ్ అది. ఇప్పుడు అది సినిమా మొదలైనప్పుడు అది, అవును, అప్పుడు ఇంకా ట్విస్ట్ రాగా. అప్పుడు అందరూ అలాగే ఉన్నారు, ఆయన కూడా అలాగే ఉన్నాడు. మీరు ఆ తర్వాత వచ్చింది చూడండి. మీరు తర్వాత కనుక చూస్తే కేసు గురించి అడగగానే వర్మ జంప్ అని ఎవరో హెడ్డింగ్ పెట్టారు, లేకపోతే అది దాని గురించి ఇంకా మాట్లాడలేదు అని. ఒకటండి, ఇవన్నీ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు చూడండి. పద్ధతుల నుంచి కొంచెం వైదొలగి పక్కకు పోయి అది ఇది మాట్లాడిన శృతి మించిన వ్యవహారాల వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇప్పటికైనా తప్పకుండా సమతుల్యత, సంయమనం పాటించడం అనేది మంచిది. అనేక మంది ఇప్పటికి కూడా యువత రామ్గోపాల్ వర్మ అంటే యువతే కాదు, పెద్ద ఇష్టపడతారు, చాలా చేసాడు అదంతా అని. బట్ సినిమా దర్శకుడిగా ఇష్టపడ్డము అన్ని సినిమాలు కాదు, కొన్ని సినిమాలు, అది వేరు. దాని అర్థం ఇంకా లైసెన్స్ కాదు కదా. వర్మకి ఏం లైసెన్స్ లేదండి ప్రత్యేకంగా, అదే ఈ వర్మకు కూడా చెప్తున్నా. కాబట్టి ఆయన రామ్గోపాల్ వర్మ సార్, ఆయన రామ్గోపాల్ వర్మ, వర్మ విత్ వర్మ అని ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా మీరు. కాబట్టి ఆయన విచారణకు హాజరు కాకపోతే న్యాయవాదిని పంపించాడు కదా, కాబట్టి అదేం తప్పు కాదు. ఈ లోపల కోర్టుకు అప్రోచ్ అవుతాడేమో అని నా అంచనా, ముందస్తు బెయిల్ కోసం. దానివల్ల అరెస్ట్ చేయరు ఒకవేళ తప్పు ఇదైనప్పటికీ. ఇంకోటి కూడా వర్మ ఈ కొనతం దిలీప్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన ఆయన అనుకుంటా, లేదా తెలంగాణ సంథింగ్ పేరు, ఆయనకు తెలంగాణ హైకోర్టు నిన్న రిలీఫ్ ఇచ్చింది. ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈయనలాగా ఊరికే నోటీస్ కాదు, అరెస్ట్ చేసి తీసుకుపోయారు, కానీ తర్వాత నోటీస్ ఇచ్చి వదిలేశారు. నోటీస్ ఇచ్చి వదిలేసేట్టుంటే కనుక అరెస్ట్ చేసి అదంతా జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు సోషల్ మీడియా పోస్టులకే మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, సంజాయిషి తీసుకోండి ఇవన్నీ కోర్టు కూడా చెప్పింది. ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో, తర్వాత ఇది నేషనల్ న్యూస్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ పోస్టులు, ఆ కేసులు, ఆ వివరాలన్నీ చాలా ఎక్కువగా ఇచ్చారు. అది ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వర్తించేట్టుగా ఉంది. ఈరోజు ఉదయం అంబటి రాంబాబు మరొకసారి ఎవరో బాధితులను వెళ్ళి పరామర్శించి, మీరు మా గొంతు నొక్కడానికే మీరు ఇవన్నీ చేస్తున్నారు, మీరు ఏదేమైనా మేము వెనక్కు తగ్గేది లేదు, అది ఇదని చెప్పి ఆయన కూడా అక్కడ చెప్తున్నాడు. మొత్తం మీద ఏపీలో సోషల్ మీడియానే బిగ్గెస్ట్ ప్రాబ్లం, అతిపెద్ద సమస్య అన్నట్టుగా చేయడంలో ఉభయ పక్షాలకు, ఇటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది. అసలు సమస్యలు కాస్త పక్కకు పోయి సోషల్ మీడియా
ఎందుకంటే అంటే ఇప్పుడు ఇదివరకు మనం మాట్లాడినట్టుగా చంద్రబాబు దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేశారు, రకరకాల కేసులు పెట్టారు. మిగిలినవన్నీ ఏం మానేయలేదు కదా, మిగిలిన రాజకీయాలు మామూలుగానే నడిచాయి. ఇప్పుడు మరి ఎందుకు దాని మీదే తిరుగుతున్నారో అర్థం కాదు. యా సార్, ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఎంఐఎం నేత పోలీసులకు ఫిర్యాదు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్న సివి ఆనంద్ హైదరాబాద్ రాజకీయ పరిస్థితులపై మహారాష్ట్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు. ఏదైతే గతంలో ఈయన అక్బరుద్దీన్ చేశారు కదా, అవును, ఏదో 15 నిమిషాలు టైం ఇవ్వండి దాని మీద. అంటే ఆయన అక్బరుద్దీన్ పేరు అని ఉంటే బాగానే ఉండేది సార్. అక్బరుద్దీన్ అనే ఎంఐఎం నాయకుడు ఇలా అన్నాడు, ఇది తప్పు అని ఆయన చేస్తుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సనాతన ధర్మము వర్సెస్ పాత బస్తీ. ఓకే, మొన్న కూడా నేను ఈ విషయం మాట్లాడా. ఆయన మహారాష్ట్రకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట పాత బస్తీ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తారు, 15 నిమిషాలు సమయం ఇవ్వండి చాలు అంటారు. కానీ మేము ఏం చేయకపోతే సనాతన ధర్మం ఇటువంటివి ఒప్పుకోదు. సో సనాతన ధర్మం వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ లేదా పాత బస్తీ అన్న పద్ధతిలో చెప్పడమే పొరపాటు. అక్బరుద్దీన్ ఓవైసీ మీద అప్పుడు కేసు పెట్టారండి, కేసు నడిచింది. ఆయన చాలా రోజులు ఖైదులో కూడా, ఖైదులో కూడా ఉన్నాడు. నాకు తెలిసి అప్పుడు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందనే ఆయన తరఫున ఆ కేసులో ఆయనకు బెయిల్ పత్రాలు కూడా తీసుకొచ్చాడు. అందుకని వర్మ అప్పుడు అక్బరుద్దీన్ మాట్లాడిన ఆ మాటలను అందరు ఖండించారు. కేసు కోర్టులో కొట్టేసారు. దానికి ఎవరేం చేస్తారు, కేసు పెట్టింది అప్పటి ప్రభుత్వం, అరెస్ట్ చేశారు. అన్ని పార్టీలు ఖండించాయి. కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అదే రాష్ట్రంలో ఒకవైపున ఈ విభజన ఉద్యమం ఇదంతా నడుస్తుంది. నేను చెప్పేది ఏమంటే, ఈ సనాతన ధర్మం వాళ్ళే దాన్ని గుర్తించినట్టు మిగిలిన వాళ్ళందరూ బలపరిచినట్టు మాట్లాడడం పూర్తిగా పొరపాటు. దాన్ని భారతీయులు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు ఖండించారు. అధికారులు కూడా కేసు పెట్టారు, కోర్టు విచారించింది. కానీ పాత బస్తీ అని ఎలా అంటారండి మీరు? ఓల్డ్ సిటీ పాత బస్తీ అన్నది అది భారతదేశంలో భాగం కాదా? నేను ఇంకెవరో కూడా అన్న వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? కేసులు పెట్టారు. బీజేపీకి మజ్లిస్కు ఏముంటుంది, రాజకీయంగా ఉండదు, వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నారాజు కారాకుర అన్నయ్య, నసీరు అన్నయ్య అని పాట మీరు వేస్తే కూడా ఇప్పుడు కూడా సంతోషిస్తారు. హైదరాబాద్ చరిత్ర అద్భుతంగా చెప్తుందండి ఆ పాట. అవును, కరెక్ట్. బాగమతి తర్వాత ఎలా కట్టాడు. కాబట్టి మనం ఇలాంటి మత శక్తుల ఉచ్చులో చిక్కుకోకూడదు. ఎందుకు ఏం జరుగుతుంది తెలుసా ఆ పాటలో చివరకు? ఇటు నుంచి ఒక ఆర్ఎస్ఎస్ అయినా, ఇటు నుంచి ఒక ఇటు అంటే రెండు చాలా అటు ఉభయ మతాల ఛాందస్సులు చేతులు కలిపి వెళ్ళడం చూపిస్తారు. అక్కడ కొంచెం ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ ఇటు నుంచి అది మటుకు ఆయన నుంచి జనం కోరుకోరు. సనాతనము వర్సెస్ పాత బస్తీ అన్నట్టుగా మాట్లాడకూడదండి. పాత బస్తీ సార్, ప్రతి నగరంలో ఓల్డ్ సిటీ ఉంటుంది, న్యూ సిటీ ఉంటుందండి. నేను అనేవాడిని సరదాగా, పురానా షహర్ నై वो असली शहर है और दूसरा है नया शहर न्यू सिटी అండ్ అబ్బాయి మాయా షహర్ అంటే వర్చువల్ సిటీ అంటే ఉంది లేదు మాయా షహర్. సో కాలక్రమంలో ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ పాత బస్తీలో అనే ఒక ముద్ర వేసి, ఇప్పుడు సంజయ్ కూడా అంతే కదా, బండి సంజయ్ ఎప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసినా అక్కడ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినారు, అక్కడ ప్రతిజ్ఞలు ఇవన్నీ తప్పదు. ఒక్క మాట ఉంది, మీరు అడిగే సందర్భం వచ్చింది కాబట్టి. నిన్న ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నాను నన్ను, మూసీ దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి గారు ఇవన్నీ చేయటం ఇదంతా చూస్తుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ బాగా పక్కగా తయారవుతున్నట్టుగా ఉంది. కరెక్ట్. అది దానికోసం వచ్చినప్పుడు ఈ పాత బస్తీ వీటన్నిటిని మళ్ళీ లేవనెత్తవలసిన ఒక పరిస్థితి కూడా వస్తుంది. మోర్ ఆర్ లెస్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పోస్టర్ బాయ్ లాగా తయారయ్యాడనే అభిప్రాయంలో ఇంకా రెండోది లేదు. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక వాళ్ళకి ఏదైనా పొరపాటున అనుకూలంగా వస్తే అది దేశ భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎవరో అయితే ఈరోజు రాస్తున్నారు, ఆయన చీఫ్ మినిస్టర్ ఫేస్గా కూడా పోస్ట్ చేసే ఒక అవకాశం ఉంటుంది బీజేపీ వాళ్ళు. కాబట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు అన్నీ చాలా బ్రాడ్గా లైటర్ వేన్లో చెప్తున్నాను, మరీ డీప్గా కాదు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గొంతు పెరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక మహావికాస్ అఘాది ఇండియా కూటమి గెలిస్తే
చంద్రబాబు నాయుడుకి ఇంకొంచెం ఊపిరి పెరుగుతుంది. అంటే మోదీ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నీ ఎలా ఉన్నా సరే పాత బస్తీ మటుకు మనదే, కొత్త బస్తీ మనదే, చంద్రబాబు గారు కట్టిన సైబర్ బస్తీ మనదే. వీటిని మళ్ళీ మనం విడదీసి చేయకండి అని మటుకు మహారాష్ట్రలో కూడా దాన్ని హైదరాబాద్ అంటారు, మరాఠవాడ, అక్కడ మాట్లాడినప్పుడు కూడా ఈ స్పిరిట్ క్యారీ చేయాలి తప్ప నారాజు కారాకురా సార్ అన్నయ్య పవన్ అన్నయ్య అని చెప్పాలి మనం అంతే. ఓకే సార్, హైపరాది వర్సెస్ రోజా గారు, నేనేమి అనలేదని ఈయన అంటాడు, రోజుకొక వీడియో వైరల్ అవుతానే ఉంటుంది. హైపరాది టార్గెట్గా మమ్మల్ని నిన్ను అంటున్నారు కదా, హైపరాది ఏం మాట్లాడుతున్నాడు, అతన్ని కట్టడి చేయరా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వైసీపీ వాళ్ళు. సార్ హైపరాది ఏమన్నాడు, కిర్రా కార్పి ఏమన్నాడు, లేకపోతే ఇంకా ఇవన్నీ నేను చెప్పలేను సార్, చాలా ఉన్నాయి. కానీ మీరు అడిగింది మటుకు చెప్తాను నేను, స్వాగతించదగిందే. సార్ కేసీఆర్ అనే ఒక సినిమా, అతను మామూలు రోల్స్ వేస్తుంటాడు, వాళ్ళ బ్యాచ్కి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఉంది. అతను తీసిన సినిమా తాలూకు ఫంక్షన్ ఒకటి నిన్న జరిగింది. ఆ ఫంక్షన్లో రోజా ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, హైపరాది కూడా ఉన్నాడు. నేను చూసిన దాంట్లో హైపరాది మాట్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత రోజా గారిని ఫంక్షన్లో చూస్తున్నాను, నేను రోజా గారిని అదన్నాను ఇదన్నాను, మీరు అది బయటంతా ప్రచారం, నేను చాలామంది ఇప్పుడు వెంటనే హెడ్డింగులు పెట్టేస్తారు, ఇలా అన్నాడు అలా. నేను ఎప్పుడు ఇంతవరకు రోజాని ఏమీ అనలేదు రోజా గారిని. ఆమె ముందు నుంచి మా జబర్దస్త్ దీనికి ఆ అఫినిటీ, ఆ సంఘీభావం ఇక్కడ ఎక్కువ కనబడింది. ఆమె కూడా వేదిక మీదకి వెళ్ళిన తర్వాత దాన్నే ఆమె వ్యక్తం చేశారు. కానీ దీని కంటిన్యూషన్ అంటే ఉదయాన్నే వైసీపీ సోషల్ మీడియాలో ఒక మిత్రుడు ఎప్పుడు ఎక్కువ యాక్టివ్గా పెడుతుంటాడు, మేమందరం ఏమన్నా పిచ్చోళ్ళమా మీరు వేదికల మీద అంటే నేను చెప్పే అసహనం ద్వేషం ఎంత పెరిగిపోయాయి మన దగ్గర అంటే, రాజకీయ పార్టీల నాయకులు శిబిరాలకు చెందిన వాళ్ళు విమర్శించుకున్నంత మాత్రాన, అనుకున్నంత మాత్రాన ఏదో శాశ్వత వైరంలాగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అన్న పద్ధతిలో ఉండాలంటే అది సరికాదండి. అది ఇందకట్లాగే ఆమె చెప్పారు స్పిరిట్గా, ఆయన కూడా చెప్పారు. అంతెందుకండి, పవన్ కళ్యాణ్ రోజా విపరీతంగా విమర్శించుకుంటున్నప్పుడు నాగబాబు రోజా కలిసి జబర్దస్త్ చేయలేదా? నాగబాబు అప్పుడు కూడా జనసేన తర్వాత పూర్తిగా వచ్చాడు కానీ, బట్ బేసిక్గా ఆయన 2019 ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ చైతన్యంతో ఉన్నాడు. కాబట్టి మనం రాజకీయమైన తేడాలు రాజకీయంగా పరిష్కరించుకోవాలి. వ్యక్తిగత సంబంధాలు, మానవ సంబంధాలు, సౌహార్దత, సహనం చాలా అవసరం. సో హైపరాది రోజా బహుశా దాన్ని చేశారు. తర్వాత ఆమె సెంటిమెంటల్గా మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర కూడా వచ్చింది ఇక్కడ. సరే మాటికి ఇంకా 2 సార్లు తెలుగు వాళ్ళు ఎప్పుడు ఒకటేనండి, ఇంకా రోజు ఎవరో వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి నిర్యుద్ధ సంధి అక్కర్లేదండి తెలుగు వాళ్ళ మధ్యలో. అది ముందు నుంచి అనుకున్నటువంటిదే. అందుకని రాజకీయమే, ఏదో రక్త సంబంధమే అన్నట్టుగా ఇది నీటికన్నా రక్తం చిక్కన్నా. తెలుగుకు 52 అక్షరాలు ఉంటాయి, తెలుగు భాషలో అందరు కూడా కలిసే ఉంటారు, అందులో వేరే అభిప్రాయం